ఉల్లిగడ్డ తరిగితే కన్నీళ్లు ఎందుకు వస్తాయో తెలిపే ఆసక్తికరమైన కథ తెలుసుకుందామా? క్యారెట్, టమోటా, బంగాళదుంప, ఉల్లిగడ్డ మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకనాడు అవి ఆడుకుంటూ ఉండగా అనుకోకుండా ఓ కుందేలు వచ్చి క్యారెట్ ని తినేసింది. అది తెలిసి మిగిలిన 3 క్యారెట్ కోసం ఏడ్చాయి. మరలా కొన్ని రోజులకి అవి ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఓ బండి చక్రం కింద పడి టమేటా పచ్చడైంది. అది చూసి మిగిలిన 2 టమోటా కోసం కన్నీళ్లు కార్చాయి. ఇంకా కొన్ని రోజులకు బంగాళదుంప, ఉల్లిగడ్డ ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు ఓ రాయి కింద బంగాళదుంప పడి అది చితికిపోయింది. ఉల్లిగడ్డ బంగాళదుంప కోసం ఏడ్చింది. ఉల్లిగడ్డ పాపం ఒంటరిదైంది. అది ఒకనాడు బాధగా శివాలయానికి వెళ్ళి శివునితో, దేవుడా, నా మిత్రులు పోయినప్పుడు వారి కోసం కన్నీరు కార్చడానికి ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు నేను పోతే ఎవరు ఏడుస్తారు అంది దీనంగా. శివుడు ఉల్లిగడ్డ పరిస్థితికి జాలిపడి ప్రత్యక్షమై, ఓ ఉల్లిగడ్డ, బాధపడకు, నీ బాధ నాకు అర్థమైంది. ఇక నుండి ఎవరైతే నిన్ను పొట్టను పెట్టుకుంటారో వారందరూ నీ వల్ల కన్నీరు కారుస్తారు అని వరమిచ్చాడు. అదండి సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.